అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఏపీలోని పలు రెస్టారెంట్లపై ఐటీ శాఖ దాడులు చేసింది. విశాఖ సెలబ్రేషన్స్ రెస్టారెంట్లో అధికారులు తనిఖీలు చేశారు. విశాఖలో 4 చోట్ల ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆన్లైన్ పేమెంట్లు, డిజిటల్ డేటాపై అధికారులు ఫోకస్ పెట్టారు. రికార్డులను డిజిటల్గా తొలగించినట్లుగా ఆధారాలు బయటపడ్డాయి. కంప్యూటర్ డేటాను పరిశీలిస్తున్నారు అధికారులు. నెల్లూరు వెంగమాంబ రెస్టారెంట్లోనూ ఐటీ సోదాలు నిర్వహించింది. రాజమండ్రి బార్కాస్ అరేబియన్ మండీలో కూడా ఐటీ సోదాలు చేసినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైట్, ఏపీ వ్యాప్తంగా రెస్టారెంట్లపై జరుగుతున్నటువంటి ఐటీ దాడులకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భరత్ అందిస్తారు. భరత్, నెల్లూరు, రాజమండ్రి, వైజాగ్లో ప్రధానంగా భారీ ఎత్తున బయటపడ్డటువంటి పరిస్థితి, డిజిటల్గా ఆధారాలని తొలగించినటువంటి పరిస్థితి కూడా ఉంది కదా. అధికారులు ఎంత మేర లావాదేవీల్ని గుర్తించడం జరిగింది? అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? ఏదైతే ఏపీ వ్యాప్తంగా కూడాను ఐటీ రైడ్స్ కొనసాగుతా ఉన్నాయి. విశాఖ, రాజమండ్రి, నెల్లూరులో ఐటీ రైడ్స్ పెద్ద ఎత్తున కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే విశాఖకు సంబంధించినంత వరకు కూడా సెలబ్రేషన్ రెస్టారెంట్ కి సంబంధించినంత వరకు కూడా బిల్లుకు సంబంధించినంత వరకు, ఐటీకి సంబంధించిన బిల్స్ కి సంబంధించినంత వరకు సెలబ్రేషన్ రెస్టారెంట్ ఏదైతే ఉందో పెందుర్తి, మరిపాలెం, మధురవాడ, అక్కేపాలెం 4 చోట్ల కూడాను సెలబ్రేట్ రెస్టారెంట్ పైన ఐటీ ఒక్కసారిగా దాడులు నిర్వహించినటువంటి సిచ్యువేషన్. డిజిటల్ పేమెంట్లకు సంబంధించినంత వరకు కూడా అవకతవకలు జరిగాయంటూ కూడా సమాచారం అందినటువంటి పరిస్థితి. పక్కా సమాచారంతో ఐటీ రైడ్స్ అయితే కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. గడిచిన 3 గంటల నుంచి కూడా పెద్ద ఎత్తున 4 చోట్ల కూడా ఈ సెలబ్రేషన్ రెస్టారెంట్ కి సంబంధించినంత వరకు పెద్ద ఎత్తున ఏదైతే కంప్యూటర్స్ తో పాటుగా అక్కడ ఉండేటటువంటి డేటాను, అక్కడ ఉండేటటువంటి అన్ని సర్వర్లను కూడా చెక్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది. ప్రెసెంట్ ఐటీ రైడ్స్ అయితే విశాఖ సెలబ్రేషన్ 4 రెస్టారెంట్లలో కూడా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే డిజిటల్ పేమెంట్ కి సంబంధించినంత వరకు కూడాను అవకతవకలు ఉన్నటువంటి పరిస్థితి. సెంట్రల్ జీఎస్టీ, స్టేట్ జీఎస్టీతో పాటుగా సర్వీస్ ఛార్జీల పేరుతో పెద్ద ఎత్తున డిజిటల్ పేమెంట్ లో వసూళ్లకు పాల్పడుతున్నారంటూ కూడా వచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా, సమాచారం ఆధారంగా కూడా ఐటీ రైడ్స్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైతే 3 గంటల నుంచి కూడా 4 చోట్ల రైడ్స్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఇంకా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇప్పటికైతే రైడ్స్ కి సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో ఏదైతే అక్కడ ఉన్నటువంటి కంప్యూటర్స్ కానీ దానికి సంబంధించినంత డిజిటల్ పేమెంట్ అయ్యేటటువంటి అకౌంట్స్ కి సంబంధించినంత వరకు కూడా పూర్తి ఆధారాలు సేకరించిన పని పంటారు. దాంతో పాటుగా అక్కడ ఉండేటటువంటి క్యూఆర్ కోడ్స్, ఏదైతే సెలబ్రేషన్ రెస్టారెంట్ కి సంబంధించినంత వరకు కూడా ప్రతిరోజు వాడేటటువంటి క్యూఆర్ కోడ్స్ ఏమి వాడుతున్నారు, దానికి సంబంధించి డిజిటల్ పేమెంట్ ఎవరి అకౌంట్ కు వెళ్తుంది, దాంతో పాటు కంపెనీకి సంబంధించినంత వరకు ఏదైనా అకౌంట్ ఉందా లేదా ఇతర అకౌంట్లకు మళ్లిస్తున్నారా అనే దానిపై కూడా పూర్తిగా ఆధారాలు సేకరించే పనులు అయితే నిమగ్నమై ఉన్నారని చెప్పాల్సిన పరిస్థితి ఉంది. పూర్తిగా కూడా రైడ్స్ అయితే కొనసాగుతా ఉన్నాయి. ఇప్పటి వరకు ఎంతవరకు దారి మళ్లించారు అనే దానిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే అధికారులు ఏం చెప్తున్నారు దీని మీద? అంటే 1-2 రెస్టారెంట్లకు సంబంధించి కొన్ని బ్రాంచుల వరకే కాదు, వైజాగ్ వ్యాప్తంగా కూడా భారీ ఎత్తున దీనికి సంబంధించి ఆరోపణలు అయితే ఉన్నాయనేటువంటి మాట. సర్వీస్ ఛార్జ్ పేరుతో కూడా వసూళ్లు చేస్తున్నారు విరుద్ధంగా అనేటువంటి, రూల్స్కి విరుద్ధంగా అనేటువంటి మాట. దీనికి సంబంధించి ఏంటి భరత్? ఇది విశాఖకు సంబంధించినంత వరకు ఇప్పుడిప్పుడే రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఆర్థిక రాజధానిగా ఎదుగుతున్నటువంటి పరిస్థితి. దాంతో పాటుగా రెస్టారెంట్స్ కూడా ఎబ్బడి ముప్పడిగా వచ్చేటటువంటి సిచ్యువేషన్. పెద్ద ఎత్తున రెస్టారెంట్స్ పూర్తి స్థాయిలో విశాఖలో ఏర్పడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఐటీకి సంబంధించినంత వరకు సర్వీస్ ఛార్జీలతో పేరుతో పాటుగా డిజిటల్ పేమెంట్స్, ఏదైతే పేమెంట్ కి సంబంధించినంత వరకు కంపెనీ అకౌంట్ మెయింటైన్ చేస్తున్నారా, లేదనుకుంటే కంపెనీకి వచ్చేటటువంటి ఈ పేమెంట్స్ అన్నింటినీ కూడాను డిజిటలైజ్డ్ చేయకుండా వేరే పేమెంట్స్ అంటే ఇతర ఖాతాలకు మళ్లించేటటువంటి ప్రక్రియ ఏమైనా కొనసాగుతుందా, క్యూఆర్ కోడ్స్ కు సంబంధించి కానీ పూర్తిగా కూడా ఒక సెలబ్రేషన్ రెస్టారెంట్ పైన వచ్చినటువంటి సమాచారం మీదకు సెలబ్రేషన్ రెస్టారెంట్ తో పాటుగా మిగిలిన కంప్లైంట్స్ ఏవైతే విశాఖకు సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో పెద్ద రెస్టారెంట్స్ వచ్చినటువంటి సిచ్యువేషన్. అయితే రెస్టారెంట్ కి సంబంధించినంత వరకు సెంట్రల్ జీఎస్టీ, స్టేట్ జీఎస్టీతో పాటుగా సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తున్నారంటూ కూడా ఇప్పటికే ఐటీకి పక్కా సమాచారం అందినటువంటి పరిస్థితి. అయితే దానికి సంబంధించినంత వరకు ఆధారాలు తీసేటటువంటి పనిలో ఐటీ నిమగ్నం అయిందని చెప్పాలి. సర్వీస్ ఛార్జీకి సంబంధించినంత వరకు ఎటువంటి సర్వీస్ ఛార్జీలు చేస్తున్నారు, కేవలం సర్వీస్ ఛార్జ్ అనే టేబుల్ సర్వీస్ ఛార్జా, లేకపోతే ప్రతి ఒక్క ఐటమ్ కి సంబంధించినంత వరకు సర్వీస్ ఛార్జ్ చేస్తున్నారా, లేదా ఎంఆర్పీ రేట్లకు ఉండేటటువంటి ఎంఆర్పీ రేట్లను హైక్ చేసి దానికి కూడా సర్వీస్ ఛార్జ్ చేస్తున్నారా అనే దానిపై ఐటీ పూర్తిగా కూడా కంప్లైంట్ తీసుకోవడంతో పాటుగా రైడ్స్ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ప్రెసెంట్ అయితే సెలబ్రేషన్ రెస్టారెంట్ కి సంబంధించినంత వరకు చూసుకుంటే
ట్రాన్సాక్షన్స్ కి సంబంధించినంత వరకు కంపెనీకి సంబంధించిన అకౌంట్ కాకుండా ఇతర అకౌంట్లకి ట్రాన్సాక్ట్ జరిగినట్టుగా డిజిటల్ పేమెంట్ జరిగినట్టుగా గుర్తించినటువంటి నేపథ్యం, అవకతవకలు జరిగినట్టుగా పూర్తి ఆధారాలు ఉన్నటువంటి పరిస్థితుల్లోనే ఐటీ బృందాలు 4గా విడిపోయి విశాఖలో ఉన్నటువంటి 4 ఐటీ ఏదైతే 4 సెలబ్రేషన్ రెస్టారెంట్లు కూడా పూర్తిగా తనిఖీ చేస్తున్నటువంటి పరిస్థితి. కంప్యూటర్స్ తో పాటుగా కంప్యూటర్ హార్డ్ డిస్క్లు, దాంతో పాటుగా క్యూఆర్ కోడ్స్, మరి ముఖ్యంగా ఏదైతే పేమెంట్ చేసేటప్పుడు ఫోన్ పే ఆర్ గూగుల్ పే డిజిటల్ పేమెంట్ దేని ద్వారా ఏ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవుతుందో, అసలు కంపెనీకి సంబంధించినంత వరకు అకౌంట్స్ లావాదేవీలు ఎలా ఉన్నాయి, ఎందుకంటే మార్చి వస్తున్నటువంటి నేపథ్యంలో ఐటీకి సంబంధించినంత వరకు కూడా రిటర్న్స్ ఇవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కానీ రిటర్న్స్ కి సంబంధించినంత వరకు కూడా అవకతవకలు ఉన్నటువంటి నేపథ్యం. ఆ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఐటీ ఏదైతే వాళ్ళందరికీ చెక్ పెట్టే కార్యక్రమం పెట్టడానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో నిమగ్నమైనటువంటి పరిస్థితి. ప్రెసెంట్ అయితే సెలబ్రేషన్ రెస్టారెంట్ లో రైడ్స్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. పూర్తి వివరాలు అయితే మాత్రం రైడ్స్ పూర్తి అయ్యే తర్వాత బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భరత్. ఇక ఏపీలోని పలు రెస్టారెంట్లపై ఐటీ శాఖ దాడులు చేస్తోంది. విశాఖ సెలబ్రేషన్స్ రెస్టారెంట్లో అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. విశాఖలో 4 చోట్ల ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆన్లైన్ పేమెంట్లు, డిజిటల్ డేటాపై అధికారులు ఫోకస్ పెట్టారు. రికార్డులను డిజిటల్గా తొలగించినట్లుగా ఆధారాలు బయటపడ్డాయి. కంప్యూటర్ డేటాను అధికారులు విశ్లేషిస్తున్నారు. నెల్లూరు వెంగమాంబ రెస్టారెంట్లోనూ ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. రాజమండ్రి బార్కాస్ అరేబియన్ మండీలో కూడా ఐటీ సోదాలు నిర్వహించినటువంటి బ్రేకింగ్ న్యూస్